4 మంది మంత్రులతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విడుదలైన జాబితా ప్రకారం మంత్రులు మంత్రి పదవులు చేపట్టనున్న వారి పేర్లు ఇవే. మొత్తం 24 మందికి సంబంధించి, అంటే చంద్రబాబు నాయుడు గారితో 25 మంది క్యాబినెట్. ఇప్పుడు 24 మంది క్యాబినెట్ మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1. అంటే వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. 7 ఎమ్మెల్యేలకి ఒక మంత్రి పదవి, 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి. అట్లే 21 మంది జనసేన నుంచి గెలిచారు కాబట్టి 3 ఇచ్చారు. 7, 3, 21. అదే 8 బీజేపీ గెలిచింది కాబట్టి ఒక మంత్రి పదవి వాళ్ళకి ఇచ్చారు. మిగతా పదవులలో తెలుగుదేశం పార్టీ తీసుకుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే సామాజిక సమీకరణలో భాగంగా కూడా 8 బీసీ సామాజిక వర్గానికి 8 బెర్తులు ఇచ్చారు. ఒక 4 కమ్మ సామాజిక వర్గం, అంటే ముఖ్యమంత్రి గారితో కలుపుకుంటే 5 అవుతున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు ముఖ్యమంత్రితో కలుపుకొని, కాపుకు 4, రెడ్లకు 3, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 ఇట్లా ఇచ్చారు. మైనార్టీకి 1, ఇంకోటి వైశ్య కమ్యూనిటీకి 1. ఇట్లా మొత్తం మీద అయితే సామాజిక సమీకరణలో బీసీలకు దాదాపు 8% 8 సీట్లు ఇచ్చారు. అంటే 30% ఆఫ్ ది బెర్తులు మంత్రి పదవులని బీసీలకు ఇచ్చినట్లు, కమ్మ సామాజిక వర్గానికి 5 ఇచ్చినట్టు, రెడ్లకు 3, కాపులకి 4 ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. దీంట్లో మరి ఈ ఈక్వేషన్స్లో జిల్లాల వారీగా చూసుకున్న అనంతపురము, కర్నూలు, అదేవిధంగా గుంటూరుకి, ఈ 3 జిల్లాలకి ప్రతి జిల్లాకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. మిగతా జిల్లాలలో ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ఇట్లా ఒక్కొక్క 2 పదవులు ఇచ్చారు. కాబట్టి మొత్తానికైతే ఇవాళ 24 మంది మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మార్నింగ్ 11:27కి ముఖ్యమంత్రి గారి తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు.